సో మనం ఎదిగిన బిడ్డలుగా ఉండాలి. మనము హుందాతనాన్ని కాపాడుకోవాలి. మనం ఒక్కరమే లేము. మన దగ్గరికి అనేక మంది పాస్టర్లు వస్తున్నారు, అనేక మంది పాస్టర్లు వస్తుంటారు. చివరికి ఏమనుకుంటారు, జాన్ పాల్ పాస్టర్ గారు వాళ్ళ విశ్వాసులు చూడి ఇది నేర్పిస్తున్నాడు ఆయన వాళ్ళకి అనుకోరా? జాన్ పాల్ పాస్టర్ అంటే నాకే కాదు, యేసయ్యకి కూడా అవమానమే కదా. ఆ ప్రాంతాలకు వెళ్తే ఆ విశ్వాసులు నోరు తెరిస్తే స్తుతి స్తోత్రాలు అంటుంటారు తప్ప జోకులు చేయరండి. అక్కడ వాళ్ళందరూ వాళ్ళ ప్రాంతం, ఆ ప్రాంతం అంతా స్తుతి స్తోత్రం అనుకుంటూ తిరుగుతూ ఉంటారండి. అలా ఒక్కసారి మన సంఘం అంతా ప్రతిదీ కూడా స్తుతి స్తోత్రాలు అంటూ చేసి చూడండి. అప్పుడు మన ప్రాంతం, మనం చేసేది ఏదైనా సరే, ఏ పనైనా సరే దేవుడు అద్భుతంగా మారుస్తూ వస్తాడు. దేవుని యొక్క సన్నిధి, ఆ మహిమ